హాయ్ అండి. ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో గుంటూరు గోంగూర రైస్ 10 నిమిషాల్లో మన ఇంట్లో ఎంతో టేస్టీగా చేసుకునే రెసిపీ ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. అందుకోసం ఫస్ట్ నేను ఒక గోంగూర కట్ట అయితే తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి ఆకులైతే గిల్లేసి ఆ తర్వాత మళ్ళీ ఆకులన్నిటిని ఒకసారి కడిగేసి ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఆ తర్వాత చిన్నులపాయ రెబ్బల్ని పూర్తిగా పొట్టు పైన తీసేసేసి ఒక 9 రెబ్బలు అయితే తీసుకున్నాను. వాటిలోకి ఏమేమి వేస్తున్నానో చూడండి. 4 పచ్చిమిరపకాయలు, చిన్నులపాయలు, ఉల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, నెయ్యి, 10 రూపాయలవి 2 ప్యాకెట్స్, కొత్తిమీర. చూసారు కదా, వీటితో చాలా సింపుల్గా ఇప్పుడు నేను గోంగూర రైస్ని అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. ముందుగా గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేశాను. కొంచెం ఆయిల్ పోస్తున్నాను. కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చిని నూనెలో బాగా వేయించుకోవాలి. ఎందుకంటే దీనిలో మనం తర్వాత కారం అయితే వేయం. అందువలన ఏంటంటే చూడండి ఎంత బాగా నూనెలో వేయిస్తున్నానో. అలా అయితే బాగా వేయించుకుంటే మనకి ఘాట్ అనేది కూడా తెలియదు. జీలకర్ర కొంచెం వేస్తున్నాను. చిన్నులపాయ రెబ్బలు. ఈ చిన్నులపాయ రెబ్బలు మామూలుగా కూరలో అయితే తినకుండా తీసి పక్కన పెడతారు చాలామంది. అదే ఇలా నూనెలో బాగా వేయించటం వలన చిన్నులపాయ రెబ్బల్ని తింటున్నా కానీ వాటి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇక తర్వాత గోంగూర అయితే వేసేస్తున్నాను. ఈ గోంగూరని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి గోంగూర రైస్ని. ఇలా 10 నిమిషాల్లో అద్భుతమైన టేస్టీతో కొంచెం కూడా మిగిల్చకుండా మొత్తం తినేస్తారు. ఆయిల్ని తర్వాత మళ్ళీ కొంచెం పోసుకుంటున్నాను. ఎందుకంటే ఈ గోంగూర బాగా వేయిస్తే ఆ టేస్ట్ అద్భుతంగా వస్తుంది. అందువలన గోంగూర వేయించడానికి దానికి సరిపోను ఇంకొంచెం నూనె అయితే యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు అందులోకి ఒక ప్లేటున్నర రైస్ అయితే నేను తీసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం సేపు అలా తిప్పుకుంటూ ఉంటే మొత్తం మిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇక లాస్ట్లో నెయ్యి అయితే వేసేస్తాను. చూడండి ఇప్పుడు మనం తీసుకున్న 2 ప్యాకెట్ల నెయ్యినైతే నేను ఈ రైస్లో యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇంట్లో ఉండే నెయ్యి, మీకు ఇంట్లో హోమ్ మేడ్ నెయ్యి ఉంటుంది కదా, అది యూజ్ చేశారంటే ఇంకా అద్భుతమైన టేస్ట్ అయితే ఈ గోంగూర రైస్ ఉంటుంది. ఈ నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గరిటెతో అలా తిప్పుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే ఓకే, ఫినిష్ అయిపోయినట్లే. ఇక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని తినేసేయడమే. టేస్ట్ మాత్రం అదిరిపోయిద్ది అనమాట. ఓకేనా, బాయ్ అండి.